ముందుకు వెళ్దాం, నెట్వర్క్ మార్కెటింగ్ కనెక్ట్ అయిపోదాం. కానీ ఇక్కడ ఒక స్టెప్ ఉంది, స్టెప్ గురించి నేను మాట్లాడేసి ముందుకు వెళ్ళిపోతాను. చూసారా, అప్పుడు భయపడి ఎన్నికి వెళ్ళిపోతే ఆ తర్వాత అంతా ఫ్రీ ఉందా లేదా? నిజాను ఆ నెట్వర్క్, మనకు ఒక నెట్వర్క్ గ్రిప్ వచ్చే వరకు మీకు బాధలు ఉంటాయి. ఆ తర్వాత ఈ మంత్ స్టార్, నెక్స్ట్ మంత్ గోల్డ్, సారీ డైమండ్, సిల్వర్ ఇలా పట్టుకోండి, క్రౌన్ ఇవన్నీ పట్టుకోండి వెళ్ళిపోతారు. సార్ ఆలోచించండి, ఇక్కడే కాదు భవిష్యత్తులో ఎక్కడ కూడా నేను కష్టపడటానికి కానీ హార్డ్గా ఉందనడానికి భయపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఫస్ట్ స్టెప్ మీ దగ్గరికి వచ్చిందంటే హార్డ్గానే కనపడుతుంది. చాలా నా వల్ల కాదనిపిస్తుంది, నేను చేయలేని అనిపిస్తుంది. కానీ చేసి చూద్దాం ముందుకు వెళ్ళంటే అది ఈజీ అయిపోతుంది. ఓకేనా? చేసి చూద్దాం ఈజీ అయిపోతుంది. 5-2% వాళ్ళ గురించి అని జస్ట్ 2 years కమిట్మెంట్ ఇద్దాం ఈ రోజు నుంచి. ఎంతండి? 2 years, ఓన్లీ 2 years. ఈ 2 years మీరు కమిట్మెంట్ ఇస్తే కనుక వెస్టీజ్ లో మీరు ఊహించిన దానికంటే డబల్ ఇస్తారు. రైట్? ఆ కమిట్మెంట్ ఎలా అనేది మనం నెక్స్ట్ ట్రైనింగ్ లో ఒకసారి చూద్దాం. ఈ 2 years లో మనం ఏం చేయాలనేది ఒక చిన్న పాయింట్ చెప్పేసి వెళ్ళిపోతాం. రైట్? ఇక్కడ మన మాత్రం ఎవరండి? ఎవరు? 5% అంటే వెస్టీజ్ లో చిన్న బేబీ. ఎస్ఆర్ మీరు చిన్న మీకు పిల్లలు పుట్టారనుకోండి, మీరు ఏం చేస్తారు? డిగ్రీలో చేర్పిస్తారు. ఎక్కడ చేర్పిస్తారు? ఎల్కేజీలో, నర్సరీలో చేర్పిస్తారు. అక్కడ ఏం చేస్తారంటే ABC నేర్పిస్తారు. కానీ నువ్వు ఇంటర్వ్యూకి పోవడానికి ఇంటర్వ్యూ నేర్పిస్తారా? మనం ఏం చేస్తాం? 5% జాయిన్ అయిపోతే నువ్వు పాస్ అవుట్ డైరెక్ట్ అయిపో, లేదంటే నువ్వు స్టార్ కొట్టి అది ఇంకా స్కోప్ మీరు అదిగా నేర్పించాలి. స్కోప్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్లాన్ ఎలా చెప్పాలి, పేస్ట్ ఎలా చూపించాలి, టీ పొడిని ఎలా మనం చూపించాలి, లేదంటే డెమోని ఎలా చేయాలి, ఇది నేర్పించలేదు. అబ్బో దొరికినారు కదా అని చెప్పేసి అక్క నువ్వు 20,000 పెట్టుకో, 2 లక్షలు పెట్టుకో, మస్తు డైరెక్ట్ కొట్టేద్దాం. కానీ చేయండి, నేను అనట్లేదు. చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? 5% డైరెక్టర్ కాదు. ఎస్ఆర్ మీరు ఫస్ట్ డైరెక్టర్ చేయండి, ఎందుకంటే బిజినెస్ గ్రోత్ చేయడానికి చేయండి. కానీ మీరు నేర్పించాల్సింది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది 5% నేర్పించండి. ఫాస్ట్ ఆఫ్ డైరెక్టర్ కూడా అంటే సోప్ గురించి మాట్లాడన్నా, అంటే పేస్ట్ ఎలా పని చేస్తుందో చెప్పుకున్నా, షుగర్కి ఏం వాడాలో చూసుకోనా, బీపీకి ఏం వాడాలో చూసుకోనా, లేదంటే గ్యాస్ వాళ్ళకి ఏం వాడాలో చూసుకో. ఇవన్నీ రెడీ కదా, రైట్? వెళ్ళిపోను యుద్ధం చేయి. అలా కాకుండా మీరు డైరెక్ట్ చేస్తాను అనుకో, పొద్దున మీకు కాల్ వస్తుంది, అక్క సరుకు అంతా ఇంట్లో ఉంది, ఎలా చేయాలక్కడికి అంటారా లేదా? ఎస్ఆర్ దీన్ని ఎలా అమ్మాలా అంటారు. అందుకే ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలంటే ఏదైతే మనం చేయాలో అది చేయకుండా తప్పు చేస్తున్నాం, అది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు సతాయిస్తారండి, అవునా కదా? ఏ రోజైతే మీకు డిగ్రీ చదవడానికి అనేది సబ్జెక్ట్ ఎవరు ABCDలు ఎందుకు చెప్తారంటే అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత డిగ్రీ ఈజ్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు 5% ఏం నాలెడ్జ్ ఇవ్వాలి ఫస్ట్ నేర్పించాలి. ఆయన నుంచి టీవీ కాదు, నెట్వర్క్ కాదు, ఆయనకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. అవునా? ఈ విషయంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి జాషువా సార్. సార్ చెప్తూ ఉంటారు, బాగా కనెక్ట్ అయింది, చెప్తూ ఉంటారు, వలి సార్ మన ఎడ్యుకేషన్ ఇలా ఇస్తున్నారంటే సార్ గురుజీ అని చెప్పేసి. ఎందుకంటే నా గురువుతో సమానం అంటే నా బ్రెయిన్ కరెక్ట్గా బాగా కనెక్ట్ అయిపోయినాడు సార్. ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మనం ఎడ్యుకేషన్ ఇస్తే మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అలా మనం ముందుకెళ్ళి ఈ రోజు నుంచి మనం వచ్చేద్దాం. ఆ తర్వాత మీరు మొత్తం ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చారో ఇలా రెడీ అయిపోతుంది అతని బ్రెయిన్. ఏమైనా చేసేయగలరా? మొత్తం అంతా బ్రెయిన్లో ఉంది, అవునా? లేదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏం తెలిసిన 5% కాల్ చేయడమే, డైరెక్టర్ మీకే కాల్ చేయడమే, 8% మీకే. ఎందుకు? వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు, వాళ్ళు ఎలా సేల్ చేయాలో తెలియట్లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. ఒకరి నుంచి ఇద్దరు నుంచి 10 మంది 100 మంది ఒకేసారి కాల్ చేస్తే మీరు వెళ్ళి బీచ్ లో దూకేయాల్సిందే. యాక్టివ్ నెట్వర్క్ కూడా పోగొట్టుకుంటారు, నెట్వర్క్ కిల్ చేసుకుంటున్నారు మీ చేతులతో మీరే.
నెట్వర్క్ మిమ్మల్ని వదిలేసిపోయేలా చేసుకుంటారు. ఏమంటే ఫస్ట్ స్టెప్ ఫెయిల్యూర్. ఫస్ట్ స్టెప్ ఫెయిల్యూర్. మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ ఫెయిల్యూర్ అయినారో ఇంకా అంటే మీ కారు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఫస్ట్ మనకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి నెట్వర్క్ ఎలా ఏం చేయాలనేది ఫస్ట్ మీరు బాగా నేర్పించండి. ఈ రోజు నుంచి అదే పని చేద్దాం. ఎస్ఆర్లో సరే, మనం కూడా ఇలాంటి ఒకే వర్క్ షాప్ ఇంకా ఎక్కువ చేద్దాం. రెడీనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ముందుకు వెళ్దాం. రైట్, ఎవరు బిజినెస్ నెట్వర్క్ టీమ్. ఎస్, ఇక్కడైతే మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఒక్క 5% నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏముందండి, ఏం చెప్తున్నారు? ఇక ఒక సీడ్ని తీసుకెళ్ళి హెల్తీ సాయిల్ ఏమన్నారు? ఎస్ఆర్లో హెల్తీగా ఉన్న భూమిలో మీరు వేయాలి. వైరస్ ఉన్న దాంట్లో దీంట్లో మనం వేయకూడదన్నారు. ఈ రోజు మన లైఫ్ ని మనం ఏం చేస్తున్నామంటే ఒక మంచి హెల్తీ వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనము వేసాం. ఎస్ఆర్ అవునా? దానికి మీరు ఏం చేయాలంటే అది ఎప్పుడైతే వేస్తారో దానికి కంటికి రెప్పలా మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే కంటికి రెప్పలా మనం కాపాడుకుంటూ 5% నాలెడ్జ్ ఇస్తూ, అంటే నాలెడ్జ్ ఇస్తూ ఇలా